అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో కుంభవృష్టి కురుస్తోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. దీని ప్రభావంతో పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర, ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీఏ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలి, ములుగు, మహబూబ్ నగర్, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూలు, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక హైదరాబాద్లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపాతం కారణంగా తక్కువ ప్రాంతాలు జలమయం కాగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నారు.